హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీంట్లో మనం టమాటా కూడా వేస్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక లేట్ చేయకుండా చూసేద్దామా? ముందుగా మన ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేపుకోవాలి. అంటే గ్లాస్ పల్లీలు తీసుకున్నాను. దోరగా వేపుకోవాలి. మళ్ళీ బాగా వేయకూడదు, మంచి దోరగా ఉండాలి. దోరగా వేసిన తర్వాత అదే గ్లాస్తో శనగపప్పు తీసుకున్నాను. ఆ శనగపప్పు కూడా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ వేపుకోవడం వల్ల కొంచెం పచ్చి స్మెల్ అనేది పోతుంది. అది తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసేసుకున్నాను. తర్వాత ఏంటంటే అదే బాండీలో కావాల్సిన పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర వేసుకుని వేపుకున్నాను. మీరు కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేను టమాటా అయితే టమాటాస్ వేసుకున్నాను. తర్వాత ఇవి మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకున్న తర్వాత నేను కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అలా అన్న కూడా చట్నీ చేసేసుకోవచ్చు. అంటే దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇలా కచ్చాబిచ్చగా నగిలితేనే మనకి చట్నీ అనేది బాగుంటుందండి. ఇంకా పేస్ట్ కింద కూడా చేసుకోవచ్చు, కానీ మాకు ఇలాగే ఇష్టం. తర్వాత పోపు వేసుకున్నాను. పోపు అందరికీ తెలిసిందే కదండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, దీంతో పోపు వేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ కొబ్బరి పల్లీల చట్నీ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.